హలో నమస్తే వెల్కమ్ టు మీకోసం. ఈరోజు మనం బావ్ చేస్తున్నాం. బావ్ ఏంటి స్వప్న అంటే మన దగ్గర బన్ని పావ్ అంటాం కదండి. సో ఈరోజు మనం చైనీస్ స్టైల్లో బావ్ చేస్తున్నాం అనమాట. పావునేమో మనం బేక్ చేస్తాం, బావునేమో స్టీమ్ చేస్తాం అనమాట. బావులో మనం ఏవైనా సరే స్టఫింగ్ పెట్టుకోవచ్చు, వెజ్ నాన్ వెజ్ ఏదైనా కూడా. ఈరోజు మనం కార్న్ ఇంకా బ్రోకలీ రెండింటిని కలిపి స్టఫింగ్ చేస్తున్నాం అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పటి వరకు మీకోసంలో మనం చేయలేదు, ఈరోజు ట్రై చేద్దాం. సో మరి దానికోసం మనకి మెయిల్ వచ్చింది. ఫస్ట్ మెయిల్ చదివేద్దాం. కార్న్ బ్రోకలీ బావు కోసం మెయిల్ రాసింది. హాయ్ మీకోసం టీమ్, నేను చీరాల నుండి మెయిల్ చేస్తున్నా. నా పేరు శైలజ. కార్న్ బ్రోకలీ బావు రెసిపీ చేసి చూపించండి స్వప్న గారు అని చెప్పి మెసేజ్ పెట్టారు. శైలజ గారు అన్నీ ఆల్రెడీ రెడీగా పెట్టేసుకున్నానండి. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టేసుకొని ప్రాసెస్లోకి వెళ్దాం. కార్న్ బ్రోకలీ బావ్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చెప్తానండి. మైదా పిండి, బ్రోకలీ, బేబీ కార్న్, స్వీట్ కార్న్, క్యారెట్, రెడ్ క్యాబేజ్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, వెల్లుల్లి, డార్క్ సోయా సాస్, మిక్స్డ్ డ్రై హర్బ్స్, హనీ, ఈస్ట్, నువ్వులు, రెడ్ చిల్లీ సాస్, అలాగే క్యాస్టల్ షుగర్. సో ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో 1 కప్పు మైదా పిండి బౌల్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈస్ట్ డో చేస్తున్నాము. దీంట్లో 1 టీ స్పూన్ ఈస్ట్ వేస్తున్నాను. ఈస్ట్కి ఎప్పుడైనా ఈస్ట్ పని చేయాలి అంటే దానికి మనం షుగర్ వేయాలన్నమాట. షుగర్ ఈస్ట్కి ఫుడ్ అనమాట. సో 1 స్పూన్ క్యాస్టల్ షుగర్ వేస్తున్నాను. అలాగే కొద్దిగా ఉప్పు. ఒకసారి ఇదంతా ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు నీళ్ళు వేసుకొని పిండిని సాఫ్ట్గా తడుపుకోవాలి. ఈస్ట్ డో తయారవడానికి మామూలుగా చలికాలం అయితే మనకి 40 నిమిషాలు, ఎండాకాలం అయితే ఒక 20 నుండి 25 నిమిషాలు సరిపోతుంది. పిండిని ఇలా సాఫ్ట్గా తడుపుకున్న తర్వాత నూనె వేసుకోవాలి. ఒక 3 నుండి 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఫస్టే మొత్తం మనం సాఫ్ట్గా చేసేసుకోవాలి. ఒకసారి పక్కన పెట్టిన తర్వాత మళ్ళీ ఇలా మనం పిసకడానికి ఉండదన్నమాట. ఈస్టుడు చక్కగా పిండిని ముందే నీట్ చేసుకోవాలి. మనం పిజ్జా చేసుకోవాలి అన్నా కూడా ఇదే ఈస్టుడు అన్నమాట. ఇప్పుడు పిండిని ఇలా మొత్తం రివర్స్లో చేసుకొని ఇలా రివర్స్లో పెట్టేసి లిడ్తో క్లోజ్ చేయాలి. లేదా పైనుండి ఒక తడి బట్ట వేసేసి లేదా క్లింగ్ ర్యాప్తో క్లోజ్ చేసేసి ఒక 25 నిమిషాలు 30 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఇక్కడ చూడండి ఇలా పొంగుతుంది. మన దగ్గర అంత టైం లేదు కాబట్టి నేను ముందుగానే ఈ స్టూడో రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఒకసారి హ్యాండ్ వాష్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. ఇప్పుడు టేబుల్ మీద కొద్దిగా ఇలా పొడి పిండి చల్లుకొని ఈస్ట్ డోని ఎక్కువగా డిస్టర్బ్ చేయకుండా ఇలా తీసుకొని ఇప్పుడు చపాతీ కర్ర సహాయంతో లైట్గా ప్రెస్ చేయాలి. కొంచెం లావుగానే ఉండాలి. పరాటా అంత లావుగా చేసేసుకొని ఇప్పుడు కటర్ తీసుకొని అన్నీ సేమ్ సైజులో మనం కట్ చేసుకుంటున్నాం. కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మిడిల్లో కాస్త ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఒక్కొక్క చుక్క ఆయిల్ వేసుకోవాలి. ప్రెస్ చేయకూడదు, లైట్గా పైన అప్లై చేసుకోవాలంతే. ఇలా అప్లై చేసిన తర్వాత ఆల్రెడీ స్టీమర్ పొయ్యి మీద రెడీగా ఉంది. అందులో అరటాకేసి పెట్టాను నేను. ఇప్పుడు
కట్ చేసుకున్న రౌండ్ షేప్లో ఉన్నాయి కదా, వీటిని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ప్రెస్ చేయకూడదు, జస్ట్ ఇలా ఫోల్డ్ అంతే. వీటిని ఇదిగోండి స్టీమర్లో ఇలా సెట్ చేయండి. కొంచెం గ్యాప్ ఇవ్వాలి, ఎందుకంటే ఇవి స్టీమ్ అయ్యాక పొంగుతాయి కాబట్టి. ఇలా పెట్టిన తర్వాత మూత పెట్టేస్తున్నా. దీంట్లో కార్న్ తీసుకున్నాను, కార్న్ ఒక బౌల్లో ఇలా పెట్టేస్తున్నా. అలాగే బ్రోకలీ చిన్న చిన్నగా ఇదిగో ఈ సైజులో చేత్తో తుంచేస్తున్నాను. మరి పెద్ద పెద్ద సైజు కాకుండా ఒక సైజు వేసేస్తున్నాను. ఇవి కూడా స్టీమ్ అయిపోతాయి అన్నమాట. బ్రోకలీ సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా పెట్టేసుకున్నాం, ఇవి సరిపోతాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వెల్లుల్లిని క్రష్ చేసుకోవాలి. ఎప్పుడైనా గార్లిక్ని మనం చాప్ చేయాలి అంటే క్రష్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఫస్ట్ గార్లిక్ని చాప్ చేసుకున్న తర్వాత చూడండి తీసుకున్నాను కదా, దీన్ని ఒక ప్యాన్లో వేస్తున్నాను. ప్యాన్ ఆన్ చేయలేదు. రెడ్ చిల్లీ సాస్, टीस्पून हनी, मिक्स्ड ड्राई हर्ब्स, रेड चिल्ली फ्लेक्स, डार्क सोया सॉस. ఇందులో నేను సాల్ట్ వేయట్లేదు, సాసెస్లోనే సాల్ట్ ఉంటుంది. అలాగే టమాటో కెచప్ ఒక టీ స్పూన్. ఇవన్నీ వేసేసాను కదా, స్టవ్ ఆన్ చేస్తాను. ఫస్ట్ కొంచెం మనకి లిక్విడ్గా ఉంటుంది, కుక్ అయిన తర్వాత థిక్ అవుతుంది అన్నమాట. ఈరోజు మనం వెజ్ స్టఫింగ్ పెడుతున్నాం కదా, ఇందులో నాన్ వెజ్ స్టఫింగ్ కూడా పెడతారు. చికెన్, ఎగ్, ప్రాన్స్ చాలా బాగుంటుంది అన్నమాట. డిఫరెంట్ స్టఫింగ్ అంటే మనకి నచ్చింది పెట్టుకోవచ్చు. సో కొంచెం క్విక్గా అయిపోవాలి, ఇంకా వెజ్లో మీకు ఆప్షన్స్ కావాలి అంటే మష్రూమ్, పన్నీర్ అట్లా కూడా చేసుకోవచ్చు. దగ్గరకు వచ్చేసింది, స్టిక్కీగా అయింది కదా. ఇందులో నేను కొద్దిగా నీళ్లు వేస్తున్నాను, కొంచెం సాస్ లాగా అవ్వాలన్నమాట. ఫస్ట్ థిక్ అయ్యాక కొద్దిగా నీళ్లు పోసి ఇప్పుడు మళ్ళీ కొంచెం కుక్ చేయాలి. సాల్ట్ మీకు కావాలి అంటే కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, కార్న్, బ్రోకలీ చక్కగా స్టీమ్ అయిపోయింది. స్టీమ్ చేసుకున్న కార్న్ని ఇందులో సగం వేసుకున్నాం. బ్రోకలీని కూడా ఇందులో వేసేసుకున్నాం. ఇలా స్టీమ్ చేసుకున్న బ్రోకలీని కొంచెం బటర్, కొద్దిగా సాల్ట్ వేసుకొని అలా జస్ట్ సాటే చేసుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. ఇప్పుడు కలుపుదాము. ఇన్ కేస్ సాస్ పట్టుకోవట్లేదు, గట్టిగా ఉందంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ కింద మనం బావు చూద్దాం. బావు కూడా మనకి స్టీమ్ అయ్యాయి. సాఫ్ట్గా అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇవి. ఇలా స్టీమ్ చేసుకున్న తర్వాత వీటిని మనం ఓపెన్ చేసుకోవాలి. ఇలా చాలా స్మూత్గా సాఫ్ట్గా వచ్చాయి. నేను కొంచెం సన్నగానే చేశాను, మీరు కావాలి అంటే ఇంకొంచెం లావుగా కూడా ప్రెస్ చేసుకున్నారనుకోండి, ఇంకా లావుగా వస్తాయి. అలాగే రెడ్ క్యాబేజ్ని ఇలా స్లైస్ కట్ చేసుకున్నాం. మధ్యలో రెడ్ క్యాబేజ్ పెట్టి, క్యారెట్ పెట్టి, బ్రోకలీ ఇంకా కార్న్.
ఒక్కొక్క దాన్ని తీసుకుంటూ పైన కొంచెం నువ్వులు వేస్తూ ఇలా పెట్టేసుకోవాలి. ఆల్రెడీ నువ్వుల్ని నేను రోస్ట్ చేశాను. అంతే, నువ్వులు వేయడం వల్ల చూడడానికి బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. మరొకసారి తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన మెయిల్ చదువుదాం. కార్న్ బ్రోకలీ బావ్ తయారీ విధానం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండి, 1 టీ స్పూన్ ఈస్ట్, 1 టీ స్పూన్ క్యాస్టర్ షుగర్, ఉప్పు, నీళ్లు వేసి పిండిని సాఫ్ట్ గా తడుపుకున్న తర్వాత నూనె వేసి బాగా నీడ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకొని ఒక 25 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పిండిని రౌండ్ గా ఒత్తుకొని కట్ చేసుకొని మధ్యలో కాస్త నూనె రుద్ది ఫోల్డ్ చేసి స్టీమర్ లో పెట్టుకోవాలి. ఇంకొక బౌల్లో కట్ చేసుకున్న బ్రోకలీ కార్న్ బౌల్ ని కూడా స్టీమ్ కి పెట్టేసుకోవాలి. ఈలోపు వెల్లుల్లి, రెడ్ చిల్లీ సాస్, హనీ, మిక్స్డ్ డ్రై హర్బ్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, డార్క్ సోయా సాస్, టమాటో కెచప్, కొద్దిగా నీళ్లు పోసి కలిపి స్టవ్ ఆన్ చేసుకొని కాస్త దగ్గరగా వచ్చిన తర్వాత స్టీమ్ చేసుకున్న కార్న్ బ్రోకలీని కూడా వేసి బాగా కలుపుకోవాలి. స్టీమ్ చేసుకున్న బావు మధ్యలో రెడ్ క్యాబేజ్, క్యారెట్, బ్రోకలీ స్టఫింగ్ పెట్టుకొని పైనుండి కాస్త నువ్వులు చల్లుకొని ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకుంటే కార్న్ బ్రోకలీ బావు రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం తమలపాకు పొడి తయారు చేసుకుంటున్నాం. హాయ్ స్వప్న గారు, నేను త్రివేణి, గుంటూరు నుండి మెయిల్ చేస్తున్నాను. మీ షోని రెగ్యులర్ గా ఫాలో అవుతూ ఉంటాం. మీరు రెసిపీస్ బాగా చేసి చూపిస్తారు. నేను రీసెంట్ గా మా హస్బెండ్ కోసం తమలపాకు పొడి చేశానండి. టేస్ట్ చాలా బాగా వచ్చింది. సో అందుకనే రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నాను అని చెప్పేసి మనకి త్రివేణి గారు గుంటూరు నుండి మెయిల్ రాశారు. థ్యాంక్ యూ సో మచ్ త్రివేణి గారు. మీరు పంపించిన రెసిపీని నేను చదివాను. ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. అందుకే ఈరోజు మీకోసంలో మీరు పంపించిన రెసిపీని మేము చేస్తున్నాం అనమాట. ముందుగా కావాల్సిన పదార్థాలు పెట్టుకుందాం. ఇప్పుడు మనం తమలపాకు కోడి తయారు చేస్తున్నామండి. రెగ్యులర్ పకోడీ కాకుండా కొంచెం తమలపాకు ఫ్లేవర్తో పకోడీ అనమాట స్టార్టర్ చేస్తున్నాం. దానికోసం కావాల్సిన పదార్థాలు శనగపిండి, బియ్యపు పిండి, మైదా పిండి, తమలపాకులు, కొత్తిమీర, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, జీలకర్ర, సోంపు, ధనియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా చికెన్ మనకు కావాలి. సో ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టుకున్నాను. నేను చిన్న ప్యాన్ పెట్టాను. ఇందులో జస్ట్ డ్రై రోస్ట్ చేస్తున్నాము. ధనియాలు, కొంచెమే లైట్గా వెచ్చపడనీయాలన్నమాట. ధనియాలు కాస్త వేగిన తర్వాత ఇందులో సోంపు, ధనియాలు, సోంపు, జీలకర్ర ఈ మూడిటి కాంబినేషన్ మనం అప్పాలు, చెక్కలు చేసిన, పకోడీ, ఏ పకోడీ చేసినా, వెజ్ పకోడీ చేసినా, నాన్ వెజ్ పకోడీ చేసినా ధనియాలు, జీలకర్ర, సోంపు ఈ కాంబినేషన్ ఎప్పుడు చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట. మనం చాట్ చేసేటప్పుడు కూడా ఈ మూడింటిని ధనియాలు, జీలకర్ర, సోంపుని కొంచెం ఎక్కువగా కలర్ వచ్చేంత వరకు వేయించి క్రష్ చేసి వేస్తారు. బాగుంటుంది. చూడండి, ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటాం. మళ్ళీ ఇదే వేడి ప్యాన్లో ఒక దాల్చిన చెక్క, లవంగాలు, ఇంకా యాలకులు ఈ మూడింటిని కొంచెం వేయించుకోవాలన్నమాట. ఇలా ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను. నేను కర్రీ పీస్ సైజులో తీసుకున్న చికెన్ ఉంది, విత్ బోనే తీసుకున్నాను. ఇందులో కొద్దిగా పసుపు, ముందుగానే వాష్ చేసి పెట్టేశాను చికెన్ని. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్కి సరిపడా మొత్తం ఉప్పు ఇందులోనే వేసేసుకుంటున్నాను. దీన్ని మంచిగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టేద్దాం. సింపుల్ మ్యారినేషన్ ఇది. ఇప్పుడు రోల్ తీసుకొని ఇందులో లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క మూడింటిని వేస్తున్నాను. ఈ కొంచెమే మనం మిక్సీలో వేయలేం కాబట్టి రోట్లో దంచేసుకుందాం. కొద్దిగా దాల్చిన చెక్క మెత్తగా అయిన తర్వాత అప్పుడు మనం ధనియాలు, సోంపు, జీలకర్ర వేసేసుకోవాలి.
అప్పటికప్పుడు ఇలా వేయించుకొని వేసుకుంటే, దంచి వేసుకుంటే ఆ మసాలా ఎప్పుడు బాగుంటుంది. ఇంట్లో ఉన్న గరం మసాలా వేసుకునే దానికన్నా ఇలా కొంచెం దంచి వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. అలా అని మొత్తం ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం మనం క్రష్ చేసుకున్నట్టు చేసుకోవాలి. ఇలా ధనియాలు, జీలకర్ర, సోంపు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి కలిపేసుకోవాలి. కొంచెం మసాలా ఎక్కువే వేయాలి. కాస్త జలుబు ఉంది, గొంతు బాగాలేదు అనుకుంటే ఈ పకోడీ సూపర్ ఉంటుందండి తమలపాకు వేసుకొని చేసుకుంటే కనుక. అలాగే ఇందులో 1 కప్పు శనగపిండి, అలాగే 1 టేబుల్ స్పూన్ అంతా బియ్యం పిండి, 1 టీ స్పూన్ అంతా మైదా పిండి వేసేయండి. ఇప్పుడు దీన్ని కాసేపు పక్కన పెట్టేసి తమలపాకులు తీసుకొని వీటిని సన్నగా మనం తరుక్కోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీటిని బౌల్లో వేసేసుకున్నాం. అలాగే రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసి కొంచెం నీళ్లు పోసి మనం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ముందే వేసేసుకున్నాం. మరి మొత్తం పల్చగా చేసుకోకూడదు, పిండి పట్టుకోవాలి కదా చికెన్ పీస్కి. అలాగే తమలపాకు ముక్కలు కూడా ప్రతి ఒక్క చికెన్కి పట్టుకుంటేనే తింటూ ఉంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇంతకు ముందు కూడా మనం ఒకసారి తమలపాకు వేసి చికెన్ కర్రీ చేసాం. చికెన్ కర్రీకైనా ఇలా పకోడీకైనా తమలపాకు ఫ్లేవర్ బాగుంటుంది. ట్రై చేయండి ఇన్ కేస్ మీరు కనుక ట్రై చేయకపోతే. ఇదిగోండి ఇలా కలిపేసాం కదా, దీన్ని ఒక 15-20 నిమిషాలు పక్కన పెట్టేయాలి. ఈలోపు మనం ఆయిల్ని వేడి చేసుకున్నాం. నూనె వేడెక్కింది. ఇప్పుడు ఒక్కొక్క చికెన్ పీస్ని తీసుకొని నూనెలో వేయాలి. మరీ వేడిగా ఉండకూడదు నూనె, అలా అని చల్లగా ఉండకూడదు ఎప్పుడు పకోడీకి. ఎందుకంటే నూనె ఎక్కువ వేడిగా ఉందనుకోండి పైన నల్లగా అయిపోతుంది, లోపల పచ్చిగా ఉంటుంది. అదే నూనె చల్లగా ఉంటే కోటింగ్ ఊడిపోతుంది. అది చూసుకొని ఎప్పుడైనా సరే మనం ఫ్రై చేయాలి. రెగ్యులర్ పకోడీ చేసేటప్పుడు చికెన్ని మనం చాలా చిన్న పీసెస్ కట్ చేస్తాం. బట్ దీనికి అంత చిన్న పీసెస్ అవసరం లేదు, కాస్త పెద్ద పెద్ద పీసెసే మనం వేసుకోవచ్చు. అసలు తమలపాకుతో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. తమలపాకు ఇప్పుడు మనం తక్కువ, కానీ ఒకప్పుడు అయితే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా, అన్నం తిన్న వెంటనే పాన్ తింటూ ఉంటారు, స్వీట్ పాను, లేకపోతే 2 తమలపాకులు నమిలి తినేస్తూ ఉంటారు. దానివల్ల మనకి వెంటనే ఒక తేపు వచ్చేస్తుంది, బర్ఫ్ వచ్చేస్తుంది. అది మనం తిన్న ఫుడ్ మంచిగా అరగడానికి పనిచేస్తుంది. ఇంకా రోజు 2-3 తమలపాకులు తినడం వల్ల మోకాళ్ళ నొప్పులే రావు తెలుసా. అసలు అందులో పుష్కలంగా కాల్షియం ఉంటుంది. కాబట్టి అప్పట్లో చాలా హెల్తీగా ఉండేవాళ్ళు మన తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు. వాళ్ళు ఎందుకంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళు అంటే వాళ్ళు ఎక్కువగా తమలపాకులు డైరెక్ట్గా తినేవాళ్ళు. కాబట్టి అసలు వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ ఉండేవి కాదు. ఇప్పుడే మనకి ఇవన్నీ వస్తున్నాయి. అందుకే చక్కగా ఇంట్లో ఒక తీగ పెట్టేసుకొని తమలపాకును పెంచుకొని అటు వెళ్తూ ఇటు వెళ్తూ తమలపాకును తెంపుకొని తినేయండి. మీకు కనుక తమలపాకును డైరెక్ట్గా తినడం నచ్చకపోతే కనుక రోజ్ ఫ్లవర్స్తో చేస్తారు. గుల్కన్ని కొంచెం మధ్యలో పెట్టుకొని తింటే కనుక చాలా బాగుంటుంది. నాకైతే స్వీట్ పాన్ అంటే చాలా ఇష్టం. డయాబెటీస్ వాళ్ళు కూడా చక్కగా తమలపాకును తినొచ్చు. అంతేకాకుండా ఓవర్ స్ట్రెస్ ఫీల్ అవుతుంటే కూడా తమలపాకును నమిలి తింటే ఆ స్ట్రెస్ రిలీఫ్ అయిపోతుందంట. చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను కొన్నే చెప్పాను తమలపాకు కోసం. నేను మాట్లాడుతూ తమలపాకు గురించి చెప్తూ ఇక్కడ ఫ్రై అయితే అయిపోయిందండి. చూడండి మంచి క్రిస్పీగా అయిపోయింది. నేను ఎక్కువ పిండి వేయలేదు, పైననే మనకి లైట్గా కోటింగ్ వచ్చింది. తమలపాకు ఫ్లేవర్తో బాగుంటుంది. ఎక్కువ పిండి వేస్తే మళ్ళీ ఆ తమలపాకు ఫ్లేవర్ తెలీదు మనకి. తమలపాకు కోడి రెడీ అయిపోయింది. దీన్ని మనం ప్లేట్లో పెట్టేసుకుందాం. పైన లేయర్ క్రిస్పీగా, లోపల చికెన్ సాఫ్ట్గా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. సింపుల్ రెసిపీ, ఎప్పుడైనా చేసుకోవచ్చు, సీజన్తో సంబంధం లేకుండా. పైనుండి కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఆనియన్ని కట్ చేసి పెట్టాను.
తమలపాకు కోడి తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ఇంతకు ముందు మనం చేసి పెట్టుకున్న కార్న్ బ్రోకలీ బావ్ తెచ్చుకుందాం. తమలపాకు కోడి తయారీ విధానం ముందుగా పాన్ లో ధనియాలు, సోంపు, జీలకర్ర వేసి వేయించుకోవాలి. అదే పాన్ లో దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు కూడా వేసి వేయించి రోల్లోకి షిఫ్ట్ చేసుకొని బాగా దంచుకొని పొడి చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు కలిపి 20 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ లో 1 కప్పు శనగపిండి, బియ్యం పిండి, మైదా పిండి వేసి సన్నగా తరిగి పెట్టుకున్న తమలపాకు కూడా వేసి అలాగే మనం దంచి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్, కొంచెం నీళ్లు కూడా పోసి బాగా కలుపుకొని వేడిగా ఉన్న నూనెలో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే తమలపాకు కోడి రెడీ అవుతుంది. ఇదిగోండి, ఇక్కడ కార్న్ బ్రోకలీ బాగుంది, అలాగే మనకి తమలపాకు కోడి 2 రెసిపీస్ చాలా బాగా వచ్చాయి. డిఫరెంట్ రెసిపీస్ మీకు ఏవి కావాలి అన్న మమ్మల్ని అడగొచ్చు. లేదా మీరు ఏవైనా కొత్త కాంబినేషన్లో ట్రై చేసినా, రెగ్యులర్గా మీ ఇంట్లో చేసుకునే రెసిపీస్ ఏవైనా మీకోసంలో మనం చేయలేదు అనుకుంటే కనుక ఆ రెసిపీని మీరు మాతో షేర్ చేసుకోవచ్చు. దానికోసం మీరు మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి meekossam@mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసంలో కలుసుకుందామండి. అప్పటి వరకు చేసిన వంటలన్నీ ట్రై చేస్తూ ఉండండి, మంచిగా వర్కౌట్ చేయండి, హెల్తీగా తినండి. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.